దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి సంఖ్యాకాండము 14వ అధ్యాయం మొదటి వచనం నుండి 10వ వచనం వరకున్న వాక్య భాగాన్ని ధ్యానం చేద్దాం. మొదటి 2 వచనములను చదువుకుందాం. అప్పుడు ఆ సర్వ సమాజము ఎలుగెత్తి కేకలు వేసెను. ప్రజలు ఆ రాత్రి ఎలుగెత్తి ఏడ్చిరి. మరియు ఇశ్రాయేలీలందరూ మోషే అహరోనులపైని సణుగుకొనిరి. దేవుడు ఈ కొద్ది మాటలను మన కొరకు దీవించునుగాక. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, చదవబడిన ఈ వాక్య భాగాన్ని మనం గమనించినప్పుడు సంఖ్యాకాండం 14వ అధ్యాయం మొదటి 10 వచనాల్లో జరిగినటువంటి చరిత్ర ఏంటంటే, ఇశ్రాయేలీల సమాజం నుండి 12 గోత్ర ప్రధానులను మోషే పాలు తేనెలు ప్రవహించు దేశమై ఉన్న కనానును వేగు చూచి రమ్మని పంపడం జరిగింది. వేగు చూచి వచ్చినటువంటి వారు కనాను దేశంను చూచి అది నిజంగానే పాలు తేనెలు ప్రవహించు దేశమని మోషేకు సాక్ష్యం ఇచ్చారు. ఒక ద్రాక్ష గెలను దండితో మోసుకొని వచ్చారు. అంటే అర్థం చేసుకోవచ్చు, ఆ ద్రాక్షలు ఎలా ఉన్నాయి, ఎంత శ్రేష్టమైనవిగా ఉన్నాయి, ఎంత భారమైనవిగా ఉన్నాయనే విషయం. అక్కడ ఉన్నటువంటి పండ్లు మరియు పంట పొలాలు, అక్కడ ఉన్నటువంటి జల ప్రవాహము, భూమి యొక్క సారము అంతా కూడా ఈ 12 గోత్ర ప్రధానులు చూచి నిర్ధారించుకొని, దేవుడు మనకిస్తాను అని చెప్పినటువంటి కనాను దేశం నిజంగానే పాలు తేనెలు ప్రవహించు దేశము అని చెప్పి మోషేకు సాక్ష్యం ఇస్తారు. ఈ క్రమంలో ఒక చిన్న విషయం జరుగుతుంది. అదేంటంటే, అక్కడ ఉన్నటువంటి భూమిని, పంటను మరియు పండ్లను ఇశ్రాయేలీల 12 గోత్ర ప్రధానులు చూచారు. వాటితో పాటు కనాను దేశములో ఉంటున్నటువంటి మనుష్యులను కూడా ఇశ్రాయేలీల 12 గోత్ర ప్రధానులు చూశారు. ఎప్పుడైతే కనాను దేశంలో ఉన్నటువంటి మనుషులను ఇశ్రాయేలీలు చూశారో, ఆ గోత్ర ప్రధానులు చూశారో, వారి గుండెలు పగిలిపోయాయి. కారణం ఏంటంటే, కనాను దేశంలో నెఫీలీయులు ఉన్నారు. ఎవరి నెఫీలీయులు? మనం ధ్యానం చేశాం నిన్నటి దినాన. నెఫీలీయులు దేవుని కుమారులకు, మనుషుల కుమార్తెలకు పుట్టినటువంటి వారు. నెఫీలీయుల యొక్క బొటనవేలు ఎముక, చేతి బొటనవేలు ఎముక ఒక సాధారణ పురుషుని యొక్క తొడ ఎముకంత పొడవుంటుంది అనే విషయాన్ని మనం తెలుసుకున్నాం. అలాంటి స్థూల దేహులు, ఉన్నత దేహులు, ఆజానుబాహులు, అరవీర భయంకరులు, శూరులైనటువంటి నెఫీలీయులు కనాను దేశంలో ఉన్నారు. ఆ నెఫీలీయులను చూచి, వారి దేహ దారుఢ్యం చూసి, వారి ఎత్తు, వారి భారీతనము, వారి యొక్క దేహములు, శరీర సౌష్ఠవాన్ని చూసి ఇశ్రాయేలీల యొక్క 12 గోత్ర ప్రధానుల యొక్క గుండె ధైర్యం చెడిపోయింది. ఈ క్రమంలో వారు భయపడిపోయారు. మానవ రూపమును చూచి భయపడిపోయారు. 12 గోత్ర ప్రధానుల్లో 12 మంది అని దేవుని వాక్యం చెప్పట్లేదు గాని 10 మంది మాత్రమే మరి నెఫీలీయులను చూచి భయపడ్డారు. తక్కినటువంటి 2 మాత్రం దేవుని యందు విశ్వాసం ఉంచారు. నెఫీలీయుల యొక్క దేహ దారుఢ్యం కంటే దేవుని యందలి విశ్వాసము వారికి అధికముగా ఉన్నది. దేహ దారుఢ్యము కలిగిన నెఫీలీయులను చూసిన భయము కంటే కూడా, నెఫీలీయుల వలన ఉన్నటువంటి ఆ భయము కంటే కూడా దేవుని యందలి విశ్వాసము ఈ ఇద్దరిలో అధికముగా ఉంది. వారెవరో కూడా మనం చూశాం కదండి. వారెవరంటే, యెహోషువ, యూదాగోత్రము నుండి కాలేబు, యూదాగోత్రము నుండి యెఫున్నె కుమారుడైన కాలేబు, ఎఫ్రాయిము గోత్రము నుండి నూను కుమారుడైనటువంటి యెహోషువ. వీళ్ళిద్దరూ కూడా మరి నెఫీలీయులను చూచి భయపడలేదు. నెఫీలీయుల యొక్క భయం ఇశ్రాయేలీల్లో పుట్టనివ్వకుండా వీరు జాగ్రత్త పడ్డారు. దేవుని యందు విశ్వాసం ఉంచారు.
నెఫీలీయుల భయం ఇశ్రాయేలీల్లో చొచ్చి వారిని మరింత భయపెట్టకుండా అడ్డుపడ్డారు. కాబట్టి ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, యూదా గోత్రము నుండి కాలేబు, ఎఫ్రాయిము గోత్రము నుండి యెహోషువ ఇద్దరూ కూడా మరి నెఫీలీలను చూచి ఇశ్రాయేలీలు భయపడాల్సిన అవసరం లేదు. దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. ఖచ్చితంగా మనం నెఫీలీయులను జయిస్తాము. ఆ దేశమును దేవుడు మనకి స్వాధీనపరుస్తాడు అనేటటువంటి విషయాన్ని అక్కడ ఉన్నటువంటి ఇశ్రాయేలీలు 12 గోత్ర ప్రధానులతో చెప్పినప్పుడు మరి ఇశ్రాయేలీల సమాజం అంతా కూడా ఆ గోత్ర ప్రధానులు చెప్పినటువంటి విషయాన్ని విన్నారు. ఏమని? నెఫీలీయులు చాలా భయంకరమైన వారు, అలాంటి ఉన్నత దేహులు కనానులో ఉన్నారు అని చెప్పినప్పుడు ఇశ్రాయేలీల సమాజం అంతా కూడా రాత్రంతా ఎలుగెత్తి ఏడుస్తూనే ఉన్నారు, భయపడిపోయారు. రెండో పని ఏం చేశారంటే మోషే అహరోనుల మీద సణుక్కున్నారు. ఇది వారికి వాడుకైన అలవాటైనటువంటి విషయమే. సణగటము, గొణగటము, అసంతృప్తి వ్యక్తం చేయడం. నీళ్లు లేవంటే సణుగుతారు, ఎప్పుడు మన్నా అంటే కూడా సణుగుతారు, మాంసం ఇవ్వలేదని సణుగుతారు, కీరకాయలు దోసకాయలు లేవని సణుగుతారు. ఇలా రకరకాలుగా సణిగి చివరికి కనాను దేశమును వేగు చూసి వచ్చిన తర్వాత అక్కడ నెఫీలీయులు ఉన్నారు అని చెప్తే మరలా సణుగుతూ ఉన్నారు. ఎంత విచారకరం! అప్పటికి ఎర్ర సముద్రం 2 పాయలుగా చేయబట్టం చూశారు. 10 తెగుళ్ల నుండి దేవుడు ఎలా తప్పించాడో ప్రత్యక్షంగా చూచారు. మారా నీళ్లను మధురంగా మార్చినటువంటి సందర్భాన్ని కూడా వారు చూచారు. మాత్రమే కాదు, వారు ఆహారమునకై అలమటించకుండా దేవుడు పరలోకం నుండి దేవదూతలు తినే ఆహారమును కురిపించుట కూడా వారు ప్రత్యక్షంగా చూస్తున్నారు. 40 ఏళ్లు దేవుడు వారికి మన్నాను కురిపించి వారిని పోషించాడు. మాత్రమే కాదు, వారికి మాంసం లేదని చెబితే మరలా ఆకాశపు వాకిళ్లు తెరిచి వారి కొరకు మాంసమును కురిపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రభునందు ప్రియమైన వారలారా, దేవుడు ఎన్ని అద్భుతములు చేసినా ఏదో ఒక సాతాను సంబంధమైనటువంటి బలము, ఏదో ఒక అపవాది సంబంధమైనటువంటి బలము మరి ఇశ్రాయేలీలను భయపెట్టే సందర్భం రాగానే వారిలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు అనే మాటను ఇశ్రాయేలు ప్రజలు జ్ఞాపకం చేసుకోలేకపోతూ ఉన్నారు. 40 ఏళ్ల అరణ్య యాత్రలో పలు పర్యాయములు జరిగింది ఇదే. మన జీవితంలో కూడా చాలా మంది, ప్రభునందు ప్రియమైన వారలారా, చాలా మంది తమ జీవితాల్లో చేసే పనేంటో తెలుసా? ఏదైనా ఒక కష్టం వచ్చినప్పుడు, ఏదైనా ఒక ఇబ్బంది వచ్చినప్పుడు దేవుని వైపు చూడరు. దేవుని యందు విశ్వాసము సంపూర్ణంగా ఉంచరు. వచ్చినటువంటి ఆ కష్టమును చూసి, ఆ ఇబ్బందిని చూసి, ఆ ప్రతికూలమైన పరిస్థితిని చూచి భీతి చెందిపోతారు, బేలగా మారిపోతారు, కుదేలైపోతారు. ప్రభునందు ప్రియమైన వారలారా, గమనించండి, మన కష్టము సముద్రమంత పెద్దదైతే మన దేవుడు ఆ సముద్రమునే సృష్టించినవాడు. మన సమస్య ఎవరెస్ట్ శిఖరమంత ఎత్తైనదైతే మన దేవుడు ఆకాశ మండలముల కంటే హెచ్చైన వాడు. ఏ సమస్య మన దేవుని కంటే పెద్దది కాదు. దయచేసి ఈ విషయాన్ని జ్ఞాపకం పెట్టుకుందాం. నెఫీలీయులు ఒకవేళ భౌతికంగా ఇశ్రాయేలీల కంటే బలాఢ్యులు అయ్యుండవచ్చు, కానీ ఆ నెఫీలీయుల కంటే బలాఢ్యుడెవరు? మన దేవుడు. ఆయన జీవము కలిగిన దేవుడు. చూడండి, గొల్యాతును చూచి ఇశ్రాయేలీల రాజ్యమంతా కూడా భయపడితే ఒక 16-17 సంవత్సరాల దావీదు అనబడిన అటు బాలుడు కాదు, ఇటు యవ్వనుడు కాదు, అలాంటి నూనూగు మీసాలు కలిగి లేత ప్రాయంలో ఉన్న దావీదు ఒడిసెలతో రాయి విసిరినప్పుడు దేవుడు దావీదు పక్షాన ఉన్నాడు, ఇశ్రాయేలీల పక్షాన ఉన్నాడు. గొల్యాతును దేవుడు కొట్టగా గొల్యాతు బోర్లపడ్డాడు. దావీదు గొల్యాతు యొక్క తల దించి చేతబట్టుకొని వచ్చాడు. ఎవరికి విజయం లభించింది? గొల్యాతును చూచి భయపడిన వారిక, గొల్యాతు కంటే బలమైన దేవుని యందు విశ్వాసం ఉంచిన వానిక? గొల్యాతును చూసి భయపడిన వారు గుడారాలకే పరిమితమయ్యారు. కాని గొల్యాతు కంటే బలమైన దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడు ఆ రోజున తన రాజ్యానికి ఒక గొప్ప విజయాన్ని తీసుకొని రాగలిగాడు. రాజుకు అల్లుడు కాగలిగాడు. తర్వాత
దేవుని కృప చొప్పున ఆ రాజ్యమునికే రాజు కాగలిగాడు. ఇది దావీదు యొక్క చరిత్ర. కనుక మనం చేయాల్సిన పనేంటంటే, మన సమస్య ఎంత పెద్దదో దాన్ని చూసి భయపడటం గాదు గానీ, ఆ సమస్య కంటే పెద్దవాడు, ఆ సమస్యకు చక్కటి పరిష్కారం ఇచ్చే సమాధానకర్త మన దేవుడని దేవుని యందు విశ్వాసం ఉంచాలి. ఈ 12 గోత్ర ప్రధానులు, 12 ఇశ్రాయేలీల గోత్ర ప్రధానులు ఏం చేశారంటే, వచ్చి వారిలో 10 మంది నెఫీలీలను చూసి భయపడిన సమాచారం ఇశ్రాయేలీలకు తెలియజేస్తే, ఇశ్రాయేలీలందరూ రాత్రంతా ఏడుస్తూనే ఉన్నారు. మరి మోషే అహరోనుల మీద సణుక్కున్నారు వారి వాడుక చొప్పున. వారి మధ్యలో యూదా గోత్రము నుండి కాలేబు, ఎఫ్రాయిము గోత్రము నుండి మోషే శిష్యుడైనటువంటి యెహోషువ అను ఇద్దరు లేచి, మీరు నెఫీలీలను చూచి భయపడాల్సిన అవసరం లేదు. దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. దేవుడు మన యందు ఆనందించిన ఎడల ఖచ్చితంగా ఆ కనాను దేశాన్ని దేవుడు మనకు స్వాధీనపరుస్తాడు. మీరు విశ్వాసం ఉంచండి చాలు అని ఆ ఇశ్రాయేలీల సమాజము మధ్యమున నిలిచి, మరి డీలా పడిపోయి బాధలో ఉన్నటువంటి ఆ ఇశ్రాయేలీలను ధైర్యపరుస్తూ, సణుక్కుంటున్నటువంటి, దేవునికి వ్యతిరేకంగా తిరగబడుతున్నటువంటి, మోషే అహరోనులకు వ్యతిరేకంగా లేచినటువంటి ఆ వ్యతిరేక పరులను కూడా సవాలు చేస్తూ దేవుని పక్షం వహించి ఈ ద్వయం, యూదా గోత్రం నుండి కాలేబు, ఎఫ్రాయిము గోత్రం నుండి యెహోషువ అను ఈ ఇద్దరు నిలబడి దేవుని పక్షము వహించి బలమైనటువంటి మాటలు విశ్వాసముతో పలుకుతారు. అయితే దీనికి పర్యవసానం ఏంటో తెలుసా? ఇశ్రాయేలీలు వారు మాట్లాడిన ధైర్యపరిచే మాటలను బట్టి ధైర్యం పొందుకోకపోగా, ఇశ్రాయేలీలందరూ కూడా, ఇశ్రాయేలీల సమాజం అంతా కూడా మరి యెహోషువ, కాలేబులకు వ్యతిరేకంగా ఏర్పడి వాళ్లను రాళ్లు తీసుకొని కొట్టాలి అని ఒక నిర్ణయం తీసుకుంటారు. రాళ్లను తీసుకొని కొట్టి చంపాలి అనేటటువంటి ఆలోచనను ఇశ్రాయేలీలు కలిగి చేతిలో రాళ్లు పట్టుకొని యెహోషువ, కాలేబులను చంపడానికి పూనుకొంటారు. సంఖ్యాకాండం 14 అధ్యాయం మొదటి 10 వచనాల్లో మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, మన సమస్య కంటే దేవుడు చాలా పెద్దవాడు. కాబట్టి సమస్యను చూచి భయపడటం మానివేసి, దాన్ని పరిష్కరించే సమాధానకర్త అయిన దేవుడు, దానికంటే పెద్దవాడైన దేవుడు మన యందు ఉన్నాడు, మనము ఆయన యందు విశ్వాసం ఉంచుతూ ఉన్నాము అనే విషయాన్ని జ్ఞాపకం పెట్టుకొని, సమస్యను చూచి మరి కుదేలవ్వద్దు, డీలా పడొద్దు, చెదిరిపోవద్దు, ధైర్యమును విడిచిపెట్టవద్దు, విశ్వాసమును మానవద్దు. మన దేవుడు మన సమస్య కంటే పెద్దవాడు. ఆ తర్వాత రెండో ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, సమాజమంతా కూడా 10 గోత్రముల వారు, 10 గోత్ర ప్రధానులు ఒక ప్రక్కన ఉంటే, వారి సంఖ్యాబలం ఎక్కువ ఉంటే కూడా దేవుని పక్షము వహించిన వారిద్దరే, వారి సంఖ్యాబలం తక్కువైనా కూడా ఏది నిజమో, ఏది న్యాయమో, ఏది సరి అయినదో అనేటటువంటి విషయమును యోచించి దేవుడిచ్చిన వాగ్దానమును పట్టుకొని దాని యందు యెహోషువ, కాలేబుల వలె మనం విశ్వాసం ఉంచగలగాలి. యెహోషువ, కాలేబులు నెఫీలీలను చూడటం లేదు. నెఫీలీల కంటే బలాఢ్యుడైన దేవుని చూస్తున్నారు. తక్కినటువంటి 10 గోత్ర ప్రధానులు దేవుని కంటే నెఫీలీలను చూసి భయపడిపోతున్నారు. ఈ నెఫీలీల భయం వలన వారు దేవునిని చూడలేకపోతున్నారు. కనుక ప్రభునందు ప్రియమైన సహోదరుడా, సహోదరి, యెహోషువ, కాలేబులకు ఉన్నటువంటి ఆ దైవిక దృష్టి, విశ్వాసము మనలో ఉండాలి అనేది మనం నేర్చుకోవాల్సినటువంటి రెండవ పాఠం. మంచిది. మూడో విషయం ఏంటంటే, యెహోషువ, కాలేబులు దేవుని పక్షం వహించినా వాళ్ళకి సన్మానం రాలేదు. రాళ్లతో వారిని కొట్టి చంపాలని ఇశ్రాయేలీలు అనుకుంటున్నారు. కనుక దేవుని పని చేస్తున్నప్పుడు ఎదురు దెబ్బలొస్తాయి, కష్టాలొస్తాయి, సణుగులొస్తాయి, గొణుగులొస్తాయి, శ్రమలొస్తాయి, అవమానాలొస్తాయి, నిందలొస్తాయి. వీటన్నిటినీ తట్టుకొని యెహోషువ, కాలేబులు వలె గనక మనం నిలిస్తే, ఆ తరము వారిలో వారిద్దరే కనానులో ప్రవేశించినట్లుగా పరమరాజ్యంలో మనం కూడా ప్రభువుతో చేరి అతిశయిస్తాం. దేవుడి కొద్ది మాటలను మన కొరకు దీవించును గాక.